Start the fourth question. So use Euclid division's lemma to show that the Q of any positive ఆల్రెడీ క్వశ్చన్ ఉంది, మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ సో సొల్యూషన్ ఏంది అనేది అబ్జర్వ్ చేయండి చాలు. సో నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, సొల్యూషన్ చేసేద్దాం. సో ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్, సో లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. లాస్ట్ క్వశ్చన్ టైప్ కానీ కొంచెం డిఫరెంట్. లాస్ట్ క్వశ్చన్ లో మనం స్క్వేర్స్ అడిగాడు, పాజిటివ్ ఇంటీజర్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అడిగారు. ఈ ఫోర్త్ క్వశ్చన్ లో ఏమన్నాడు, క్యూ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. ఏని మనం స్క్వేరింగ్ చేసాము, ఇక్కడ అదే ఏని క్యూబ్ చేస్తాం, అంతే అండి, దట్స్ ఇట్, సింపుల్. కాకపోతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా గుర్తుంటే చాలు మనకు. సో లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ and let b is equal to 3 by Euclid division algorithm. ఏంటంటే ఫార్ములా a is equal to bq plus r equal to bq plus r. సో కండిషన్ ఏముంది, 0 less than or equal to or less than b. పాసిబుల్ వాల్యూస్ ఏముంది, పాసిబుల్ వాల్యూస్ అంటే ఈ కండిషన్ ఎలా, 0 less than or equal to or less than 3. b అనేది 3 కదండి, అంటే 0 1 2 3 లోపలే, 0 1 2 3. నౌ r is equal to 0, r is equal to 0. అదే ఫార్ములాలో a is equal to bq plus r. సో a is equal to b ఎంతండి, 3q plus r is 0. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనము క్యూబ్ చేయాలి, క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్. అదే కదండి ఈ క్వశ్చన్ అడిగింది. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9, 9 3 27, 27 క్యూబ్ 27 క్యూబ్. సో ఇక్కడ నెక్స్ట్ అండి, ఇప్పుడు r వాల్యూ వచ్చేసింది. ఏ ఫామ్ లో రావాలి మనకి, 9m ప్లస్ 1 ఫామ్ లో రావాలి. సో దీన్ని మనం ఎలా 9m లాగా చేసుకోవాలంటే 9 into 3, 9 3 27 కదండి, ఇంటూ క్యూబ్. సో లెట్ 3q ఈజ్ ఈక్వల్ టు m అనుకుంటాం. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m. వచ్చేసిందా మనకి ఆన్సర్ది, వచ్చేసిందా. అండ్ నెక్స్ట్ నా r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే a is equal to bq plus r, a is equal to 3q plus 1. ఏం చేయాలి, అగైన్ తను అడిగింది క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్ కదా, క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్. a cube is equal to 3q plus 1 whole cube. సో a plus b whole cube ఫార్ములా అండి, a cube plus 3a square b plus 3ab square plus b cube. ఇదే కదండి ఫార్ములా. అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 3a స్క్వేర్ అంటే 3q స్క్వేర్ ఇంటూ బి ప్లస్ 3a ఇంటూ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 1 క్యూబ్, 1 అండి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ఎంత అండి, 9 27 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9q స్క్వేర్, అవునండి 3 స్క్వేర్ కదండి అది, ప్లస్ 3 3s are 9q ప్లస్ 1 అంతే. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27q ప్లస్ 3 9s are 27q స్క్వేర్ ప్లస్ 9q ప్లస్ 1. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఏదైనా కామన్ తీయచ్చా ఇక్కడ, అఫ్ కోర్స్ 9 కామన్ తీద్దాం. సో 9 3s are 27 ప్లస్ 9 3s are 27q స్క్వేర్ ప్లస్ 9 1s are 9, సో క్యూఏ ప్లస్ 1. సో ఇక్కడ ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని ఏమనుకుంటా, m అనుకుంటా. సో దేర్ ఫోర్ m ఇక్కడ ప్లేస్ లేదు, జస్ట్ రాస్తున్నాను. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1 వచ్చేసిందా అండి, 9m ప్లస్ 1 ఇదే కదండి రావాల్సింది మనకి. సో వి గెట్ దిస్ 9m ప్లస్ 1. నెక్స్ట్ అండి, వెన్ r ఈజ్ ఈక్వల్ టు 2, 1 అయిపోయింది, 2 చేస్తున్నాం. సో a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r, a ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ b, 3q ప్లస్ వాట్ ఈస్ రిమైండర్ ఈస్ 2, క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్.
క్యూబిక్ ఆన్ బోత్ సైడ్. సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా, a ప్లస్ బి హోల్ క్యూబ్. సో మీరు నోట్స్ రాస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 హోల్ క్యూబ్. సో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఆల్రెడీ లాస్ట్ చెప్పాను. a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఓకే, a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b అంటే 3q స్క్వేర్ ఇంటూ వాట్ ఈస్ b 2 ప్లస్ 3q ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ వాట్ ఈస్ b క్యూబ్ ఈస్ 2 క్యూబ్. అవునా? నెక్స్ట్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఈస్ 3 క్యూబ్ ఈస్ 27 q క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3 స్క్వేర్ ఎంత అండి 9q స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3q ఇంటూ 2 స్క్వేర్ ఎంత అండి 4 ప్లస్ 2 క్యూబ్ ఎంత అండి 8. అవునా? క్యాలిక్యులేషన్ మీకు చేయాలి. 27q క్యూబ్ ప్లస్ 3 9s are 27 2s are 54 q స్క్వేర్. అవునా? 54 క్యూబ్ స్క్వేర్ 9 3 3s are 9 9 4s are 36 క్యూబ్ ప్లస్ 8. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఏం కావాలా 9m అన్నా ఉండాలి, 9m ప్లస్ 1 ఉండాలి, 9m ప్లస్ 8. ఇప్పుడు 9m అయిపోయింది, 9m ప్లస్ 1 వచ్చేసింది, 9m ప్లస్ 8 రావాలి. సో మనం 9ని కామన్ తీసేద్దాం. 9 3s are 27 క్యూబ్ ప్లస్ 9 3 27 9 4 36 9 5 are 45 9 6 are 54 mean 9 6 are 54 q square plus 9 4s are 36. అవునా? వచ్చేసిందా? ప్లస్ 8 రిమైండర్, ఇట్స్ కాన్స్టెంట్. సో చూడండి వచ్చేసింది రిమైండర్ ఈజ్ 8 అని. సో ఇక్కడ మధ్యలో ఉన్న 3q క్యూబ్ ప్లస్ 6q స్క్వేర్ ప్లస్ 4qని మనము ఏమనుకోవచ్చు m అని అనుకోవచ్చు. a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 8. సో హెన్స్ వి ప్రూవ్డ్ దిస్. లాస్ట్లో ఏం రాయొచ్చు మనము? క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ in the form of 9m plus 1 9m plus 8. Hence we proved